శరీరం వేరు, మనసు వేరు. జక్కయ్య దేవుని చూడాలని జక్కయ్య ఆత్మ కోరుకుంది. ఆత్మ కోరుకున్న కనుకే జక్కయ్యను చూడటానికి పరుగుని వెళ్ళాడు, కానీ అతని ఆశ విఫలము అయిపోయింది. ఈ దోవన వస్తున్నాడన్న సంగతి తెలిసి అక్కడికి వెళ్ళి ఒక మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. మేడి చెట్టు మీద పండుకున్నాడు గోరలుగా, ఇటే వస్తుందని చెప్పేసి. కానీ ముందుగానే తండ్రి అయిన దేవునికి తెలుసు, ఒక ఆత్మ రక్షించబడుతుందని ఆయనకు తెలుసు, ఒక ఆత్మ నన్ను కోరుకుంటుందని ఆయనకు తెలుసు. అక్కడికి రావటానికనే కనీసం పైకి కూడా చూడకుండా జక్కయ్య త్వరగా దిగురమ్ము, నేను నీ ఇంటికి రక్షణ. మరి ఎంతమంది ఇంటికి రక్షణ వచ్చింది చెప్పండి? నీ ప్రార్థన మార్చుకోవాలి, నీ అంతరంగీకరణ మార్చుకోవాలి. ఏమని మార్చుకోవాలి ప్రార్థన? ప్రభువా, నాకు చదువునిచ్చావు, నాకు హోదానిచ్చావు, నాకు డబ్బునిచ్చావు, నాకు అందాన్ని ఇచ్చావు, నాకు సంసారం ఇచ్చావు, నీ కొరకై నేనేం చేయాలయ్యా? ఇవన్నీ నాకు ఇచ్చావు ప్రభువా, నేను అడిగినన్ని నాకు ఇచ్చావు ప్రభువా, నీవు అడిగిన దాన్ని నేను నెరవేరుస్తున్నానా లేదా? నేనేం చేయాలి ప్రభువా నీకు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? ప్రతిరోజు 5 స్టార్ హోటల్లోకి హార్ట్ వేసినట్టు దేవునికి ఆర్డర్ రాస్తూనే ఉన్నారు అందరూ. కానీ దేవుని ఆజ్ఞని ఎవరు ఎంతమంది ఎన్ని ఆజ్ఞలు పాటించారు చెప్పండి? ఈ జక్కయ్య ఎలిజబెత్ ఇద్దరు కూడా 666 ఆజ్ఞలను పాటించారు. 613 ఆజ్ఞలు మనం పాటించామా? 600 ఆజ్ఞలు పాటించాలంట జక్కయ్య ఎలిజబెత్ ఇద్దరు కూడా. అందుకే మెస్సీయ రాకముందు ఒక కుమారుని కని లోకానికి సాటి చెప్పారు వాళ్ళు. ఆ జక్కయ్య అంటున్నాడు, ఇదిగో నా కుమారుడు మండుడు ప్రకాశించుతున్న దీపమై ఉన్నాడు. మన కుమారుడు గురించి ఎంతమంది చెప్పుకుంటాం చెప్పండి? మన కుమారుడికి నెలకు ₹1,00,000 ఉద్యోగం వస్తే ఎంత హోదాగా చెప్పుకుంటామో, ఎంత ఉన్నతమైన స్థానంలో చెప్పుకుంటామో. కానీ జక్కయ్య, నా కుమారుడికి ఉద్యోగం వద్దు, ఐశ్వర్యం వద్దు, అందం వద్దు, నీ కొడుకు పాటుపడే ఆత్మనివ్వమని చెప్పేసి జక్కయ్య ఎలిజబెత్ కోరుకున్నారు. ఈ భూలోకంలో కూడా ఒక ఆమె ఉంది, ఆమె కూడా ఇదే విధంగా కోరుకుంది. తన 6 సంతానం కూడా 6 దేశాల్లో ప్రపంచ సువార్థికులయ్యారు. ఆమె ఎవరో తెలుసా? జాన్ వెస్లీ గారి తల్లి. మీరు ప్రార్థన చేస్తున్నారా మీ పిల్లల కొరకు? ఈ మాట నేను ఇవాళ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, క్రీస్తు పునరుద్ధాడే లేచి కూడా 2500 సంవత్సరాలు అయింది. కానీ ఎవరు దేవుని మాట ఆలకించట్లేదు, ఎవరు దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు. ప్రార్థనకు వస్తున్నాం, వెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నాం, వెళ్తున్నాం, కానీ దేవుని ఆజ్ఞలు పాటించిన వారు ఎవరు లేదు. జాన్ వెస్లీ తల్లి, జాన్ వెస్లీ లాస్ట్ వాడు, 6వ వాడు. 6 కుమారులు జాన్ వెస్లీ తల్లికి. అయితే ఆమె రాత్రికాల సమయంలో వంట వార్పు మొత్తం చేసుకొని నీళ్లు పోసుకున్న తర్వాత ఆమె గదిలోనికి వెళ్ళి ఒక అర్ధగంట ప్రార్థన చేసుకొని నిద్రపోతున్న కొడుకుల దగ్గరకు వచ్చేదంట. ఎవరి దగ్గరకు వచ్చేది? నిద్రపోతున్న కొడుకుల దగ్గరకు వచ్చి, ఆ రోజుల్లో ఈ డబుల్ కట్ మంచాలు లేవు, ఈ టేక్ మంచాలు లేవు, సాపుల మీద ఈ ఈతాకు తల్లిని సాపుల మీద పండబెట్టి ఉంచుకున్న ఒక్కొక్కటి పిల్లగాడి దగ్గర మోకరించి, ఒక్కొక్క పిల్లగాడి దగ్గర మోకరించి సుమారు 40 నిమిషాలు ప్రార్థన చేసేదంట. ఎన్ని నిమిషాలు ప్రార్థన చేసేది? 40 నిమిషాలు ఒక్కొక్క కుమారుడి దగ్గర ప్రార్థన చేసేదట. వాళ్ళ కుమారుడి దగ్గర మోకాలు వంచి ఏం చేసేదో తెలుసా? తండ్రి, ఈ లోకంలో నా కుమారుడికి ఉద్యోగాలు వద్దు, హోదా కలిగిన బంగ్లాలు వద్దు, హోదా కలిగిన కార్లు వద్దు, నా 6 కుమారులు కూడా నీ పరిచర్య చేయాలి, నీ సేవ చేయాలి, నీ సువార్త వినిపించాలి, నా కుమారుడు ప్రతి ఒక్కరు కూడా సేవకుడు కావాలని చెప్పేసి ఆమె 42 సంవత్సరాలు ప్రతిరోజు కుమారుల దగ్గరికి వెళ్ళి 40 నిమిషాలు ప్రార్థన చేసింది. 6 కుమారులు కూడా 6 దేశాలలో సువార్థికులు. 6 కూడా ప్రపంచం సువార్థికులు. కానీ ఉద్యోగమైన సంపాదించలేదు. దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు. జాన్ వెస్లీ గారు, రాజశేఖర్ గారు ఇక్కడ ప్రార్థన పెడితే ఆ స్టేజీకి లైటింగ్కి డబ్బు కట్టలేకపోతే ఈయన ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత అక్కడ పెట్టిన ఫోన్ వినుకొండ ఇంద్రానగర్ రాజశేఖర్ గారు ఫోన్ పెట్టేస్తే ఈ మాట జాన్ వెస్లీ గారు అన్నట, అయ్యా ప్రార్థన మీటింగ్లో అయిపోగానే నీకు ఎలా కలా కట్ట, నీకు డబ్బులు ఇస్తానంటే జాన్ వెస్లీ గారు విని ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసి స్టేజీ మీద ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఈ రాజశేఖర్ గారికి నాకు డబ్బులు ఇవ్వటం కాదు అతను, నేను అతనికి 2 లక్షలు ఇస్తున్నాను. మేమున్నాం అక్కడ మీటింగ్ మీద, ఆ సభ మీద చెప్పాడు, నేను 2 లక్షలు ఇస్తున్నానంటే రాజశేఖర్ గారి భార్య రాజశేఖర్ కళ్ళ నిండా నీళ్ళు వచ్చింది. ఈ మాట విన్న ఆయన
ఇంత మీటింగ్ పెట్టుకుంటున్నాడు కదా, అవమానాలు పొందుతున్నామని చెప్పేసి జాన్ వెస్లీ గారు ఇక్కడికి వచ్చి మీటింగ్ చెప్పి అయిపోయిన తర్వాత 2 లక్షల రూపాయల డబ్బులు రాజశేఖర్ గారికి ఇచ్చారు. ఓకే, రేమిడిచర్ల మరి మాదాస్ ఆనంద పాస్టర్ గారు ఉన్నారు. నిన్న మేము మిరగాలపాతకి వెళ్తే నాకు ఫోన్ చేసి నేను బొల్లాపల్లం నుంచి వచ్చి నాకు పాంప్లెట్లు ఇచ్చాడు. 4 రోజులు మీటింగ్ పెడుతున్నారు, ఎవరి సహాయము లేదు, ఎవరి పమిదము లేదు. 4 రోజులు మీటింగ్ పెడుతున్నారు. 2 రోజులు మనం మీటింగ్ పెట్టుకోవడానికి ఒక్కలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాము. ఒక్కలకు కూడా మనం సమాధానం చెప్పలేకపోతున్నాము. మీటింగ్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఒక దైవజనుడు వచ్చి మన గ్రామంలో తన పాదధూళి ఇక్కడ వదిలిపెట్టకపోతే మన ఊరికి రక్షణ, మన ఊరికి దీవెన అనే సంగతి ఏ ఒక్కరు కూడా గ్రహించలేకపోతున్నారు. వీళ్ళు ఏదో కావాలని పెడుతున్నారు, లేకపోతే హోదా కోసం పిలుస్తున్నారు, వాళ్ళు పిలుస్తున్నారు, వీళ్ళు పిలుచుకోవాలనుకుంటారు. ఊరిజల్లో 29-30 మీటింగ్లు అయిపోయింది. సీఎం కొండ పైన 29 దానయ్య గారు పాస్టర్ గారు అయిపోయింది. అది మళ్ళీ ఏమంటే ఆశ పాస్టర్ గారు చిన్నాసి చనిపోయారు. చిన్నాసి కూడా మళ్ళీ 3 రోజులు మీటింగ్లు. ప్రతి సంవత్సరం కూడా ఊడిచర్లలో ఏ సంవత్సరం మీటింగ్ జరగకుందని చెప్పండి ఒకసారి. ఈ సంవత్సరం మీటింగ్ జరగలేదు అని ఒక మాట చెప్పండి. అంగలూరు, ఈపూరు, కొచ్చెర్ల, బొక్షింతలపాలి, బొల్లాపల్లి, మాలపాడు, రేమిడిచర్ల. ఎందుకని మీ మనసు కలగట్లేదు చెప్పండి. ఎందుకని మీ ఆత్మ ఎందుకు ఏదోవరం అవుతుంది అంటే విశ్వాసం లేని వారుగా మనం ఉన్నాము. నీలో విశ్వాసం ఉంటే దేవుని కొరకు ఇవ్వడానికి ఎవరు చింతపడరు. నేను చెప్పాగా, పేద వారి వెనక కూర్చుంది, ఆమె దగ్గర అనా ఉంది, కాని ఉంది. కాని అంటే నాకెంతో తెలియదు. మనం పుట్టినప్పుడు ఆ కాని ఎంతో తెలియదు. ప్రసంగం అయిపోయిన తర్వాత కానుకలు పెట్టలేస్తుంటే అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న లెక్కించుకొని పెద్ద నోట్లు మొత్తం తీసి పక్కన పెట్టి చిన్న నోట్లు దేవుడి పాత్రలో వేశారు. ఆమె దగ్గరికి వెళ్ళేసరికి ఆ కాని మొత్తం వేసి సింగు కట్టుకొని ఉంది. ఆ సింగులో విప్పి ప్రార్థన చేసుకుని, ప్రభా నాకున్నదంతా నీకు ఇస్తున్నానయ్యా, నాకు ఏం కావాలో నీకు తెలుసు, ఇదిగో నా చింత నీకు తెలుసు, నా యావత్తు నాకు తెలుసు, నీకు తెలుసు అని విప్పి పట్టుకొని ఆ కానిని ఆ సందా కానుకలో వేసింది. దేవుని దీవెన కోట్లాది మంది అక్కడ ఉన్న, వేల మంది అక్కడ ఉన్న దేవుని దీవెన ఆ పేద వాళ్ళ మీదకే వచ్చింది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే కానుకలు వేసేటప్పుడు కూడా కొంతమంది కనబడి కట్టేస్తారు. బైబుల్ ఏమని రాబడుతుంటే నీవు కుడి చేతితో వేసే కానుక నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. కుడి చేతిలో ఎంత ఉందో ఎడమ చేతికి కూడా తెలియకూడదంట. కొంతమంది మరి ఏదన్నా మీటింగ్ నుంచి డబ్బులు ఇస్తే నేను 10,000 ఇచ్చా, నేను 20,000 ఇచ్చా. కానీ అపోస్తుడైన మరి కొర్నేలు అతను ఏమంటో తెలుసా, తను చేసిన దాన ధర్మాలు కోట్ల కొలిచేశాడంట. కానీ బ్రతికుండగానే ఇంచుమించు 3 గంటల సమయంలో దేవుడి దూత కొర్నేలు దగ్గరికి వచ్చి అవుతుందంట, ఇదిగో కొర్నేలు, నువ్వు చేసిన దానము ధర్మాలు దేవుడి సన్నిధిలో జ్ఞాపకంగా నిలిచిపోయినాయి. దేవుడు ఒప్పుకోవాలా నువ్వు నిజంగా నీతిమంతుడు అని, దేవుడు చెప్పాలా నువ్వు నిజంగా దానకరుడు అని, దేవుడు చెప్పాలా నువ్వు నిజంగా యథార్థమంతుడు అని నీవు నేను అనుకుంటే సరిపోదు. ఇంచుమించు 3 గంటల సమయంలో దేవుని దూత వచ్చి చెప్పిందట. ఏమని చెప్పింది? కొర్నేలు, నువ్వు చేసిన దానము ధర్మం మొత్తం కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా నిలిచిపోయి, ఇదిగో ఈ ప్రాంతంలోకి పేతురు గారు వచ్చారు, నీ వెంట చేర్చుకో. అంటే దైవజనుడు నీ ప్రాంతానికి దగ్గరికి వచ్చాడు, నీ వెంట చేర్చుకొని ప్రార్థన చేయించుకో. ఇలా ఏదన్నా ఆపదొస్తే దైవజనులు ఆశ్రయించేవాళ్ళు లేరు. మరి దైవజనులు పిలిపించుకొని ప్రార్థన చేసుకున్నామని అనుకోలేదు లేదు. కొంచెం తలనొప్పి వచ్చింది అనుకో, పదమ్మ డాక్టర్ గారి దగ్గరికి, లేదు పిల్లగాడితో తగ్గుతున్న పదమ్మ డాక్టర్ గారి దగ్గరికి. ఆ రోజుల్లో వీళ్ళంతా కూడా యేసు ప్రభు కపెర్నహూము దేశంలోకి వచ్చినప్పుడు ఊత చేయగల వాడు నిలబడి ఉంటే అక్కడికి వచ్చి చూపెట్టినప్పుడు ఎంత పొలలాగా ఉంది. అప్పుడు అంటున్నాడు, నీవు స్వస్థ పొంద కోరుతున్నావా? దేవుడు ఏమని అడిగాడు ఆయన్ని, నీవు స్వస్థ పొంద కోరుతున్నావా? అప్పుడు అంటుంది, ప్రభువా నీకు ఇష్టమైతే నేను స్వస్థ పొంద కోరబోతున్నాను. ఆ ఊత చేయి కూడా బాగుపడి మామూలు చేయగా అయితే మరి ఎంతమంది మనం చేస్తున్నాం? మరణమును ఆయన బంధించుట అసాధ్యము. ఆయన మరణము మనం చచ్చిపోయిన మనం అనుకుంటున్నాం, కానీ మరణము ఆయన బంధించుట అసాధ్యము. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. యేసు ప్రభువును చూడటానికి ముందుగా ఎవరికి ఆశ కలిగింది చెప్పండి? మధ్యలేని మరీ ఆశ కలిగి తెల్లారుజామున 3:30-4 గంటల సమయంలో సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. సమాధి దగ్గరికి వెళ్ళిపోతే సమాధిలో యేసు ఉన్నాడా? లేదు. దేవుని దూత ఆమె వెనుకుండి చెప్తుంది, అమ్మా ఆయన ఇక్కడ లేడు. ఆమెకి ఎందుకు కలిగింది ఆశ? దేవుడు చూడాలని చెప్పేసి వెళ్ళిన ఆమెకి అక్కడ ఖాళీ సమాధి మాత్రమే కనపడింది. ఆ ఖాళీ సమాధి కనపడి ఆమె దుఃఖాక్రాంతురాలై
నా నా యేసు ఎక్కడని చెప్పేసి బాధపడుతున్న సమయంలో అప్పుడు దేవుని దూత చెప్తుంది, ఏమని చెబుతుందంటే, అమ్మ ఆయన ఇక్కడ ఎప్పుడు ఆరోహణమయ్యి వెళ్ళిపోయాడు. ఆయన ఆరోహణమైపోయి మనం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలా. ఇప్పుడు చేశాం కదా, మనం ఏం చేశాం? ఆరాధన చేశాం. ఆయన ఆరోహణమైపోయి ముందు కూడా ఒక గదిలో తన 12 మంది శిష్యులు అక్కడ ఉంటే, 11 మంది శిష్యులు అక్కడ ఉంటే, ఇదిగో ఏసు లేచి మరలా మన దగ్గరకు వస్తారని వాళ్ళందరూ అనుకుంటుంటే, వాళ్ళలో ఉన్న ఒక అతను ఏమంటాడంటే, ఇదిగో నేను నమ్మను, ఆయన ఇక్కడికి వస్తే ఆయన చేతిలో ఉన్న రంధ్రాలను ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతుంటే ఆరోహణమైన దేవుడు అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడి అప్పుడు అంటాడు, ఈ అనుమానాన్ని తీర్చుకో అన్నప్పుడు వాపేసుకొని వేడుతుంది. ఏడ్చిన తర్వాత చెప్తున్నప్పుడు ఏమని చెబుతుడు, ఇదిగో నేను ఆరోహణమై పరలోక పట్టణం వెళ్ళిపోతున్నాను, నా కొరకు ఇది చేయండి అని చెప్పేసి ఆయన శరీరాన్ని మనకు ఆహారంగా, ఆయన రక్తాన్ని మనకు పానీయం ఇచ్చి ఆయన పరలోక పట్టణం వెళ్ళి ఆయన ఊరకుండలేదు. పరలోక పట్టణంలో తండ్రి దగ్గరికి వెళ్ళిన క్రీస్తు ఊరకుండలేదు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా స్థలాలు వేరుపరిచి, స్థలాలు సిద్ధపరిచి, ఒక్కొక్కరికి ఒక్కొక్క గది నుంచి, ఒక్కొక్క కిరీటం నుంచి అక్కడ చేస్తారు. ఎవరైతే ఒక మనిషిని రక్షింప ద్వారా చేస్తారో, ఎవరికైతే బాప్తీసం ఒక మనిషి ద్వారా ఇస్తారో వాళ్ళ కిరీటం మీద ఒక వైద్యులు అతగొడతారు. నీవు ఎంతమందికి అయితే రక్షణ ఇస్తావో, ఎంతమందికి అయితే ఈ లోకంలో బాప్తీసం ఇస్తావో అన్ని మధ్యలో వైద్యులు నీ కిరీటానికి. కనుక మనం కూడా ఇలాంటిగా బతకాలంటే, దేవుడు మనలో కూడా నిజంగా విశ్వాసాన్ని పిలవాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యమైనది. నీవు ప్రార్థన చేస్తే అనేకమైన సమస్యల నుంచి విడుదల పొందుతావు. పౌలు శీలను జైల్లో వేసినప్పుడు తెల్లదనాలు ఇంటప్లేసి పాట పాడుతూ ఉన్నారు. సరసాలు గోడ కూడా బద్దలైపోయి ఇటు పడిపోయి అందరూ పారిపోయారని చెప్పేసి ఆ సరసాల నాయకుడు కత్తితో తెలుసుకోకపోతే అప్పుడు అంటున్నాడు, నీవు ఎలాంటి ఆపద హాని చేసుకోవాలి, ఖైదీలు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. నీవు కూడా నిజంగా విశ్వాసం అయ్యి, నిజంగా నువ్వు పవిత్ర కలిగి జీవిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే అన్ని సమస్యల నుంచి విడుదల పొందుతావు. కనుక దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి, కళ్ళు మూసుకోనండి. మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు నాయన. మరణమును జయించిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఇప్పుడు వరకు ప్రభువా నీ బిడ్డలు ఓపికతో వాక్యం విన్నందుకు నీకు వెళ్ళలేని వందనములు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, నీ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకున్నాం, నువ్వు చేసిన గొప్ప ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. ఇదిగో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నీ విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇన్న వాక్యానుసారంగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీకు వందనములు, స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాలేశంలో ప్రభా, ఇదిగో నా తండ్రి, మేమందరం ఇక్కడ కూడుకున్నటకు ప్రభా, నీ మాకు మనసు కలెక్ట్ చేసినందుకు నీకు వెళ్ళలేని వందనములు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ మందిరంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరు ఏ సమస్యతో వచ్చారో ప్రభా, ఎవరు ఏ ఇబ్బందితో వచ్చారో ప్రభా, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్న ప్రభా. నీకు వందనములు నా దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ కృపతో నింపండి, నీ ఆత్మతో నింపండి, నీ అభిషేకంతో నింపండి మరి ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనం అయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ ఆత్మ మా మధ్యలో సంస్కరిస్తుందని మేము నమ్ముతున్నాం. ఇదిగో కూర్చున్న వారిని ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. నా తండ్రి, ఎవరిలో ప్రభా ఏ ఆపదుందో ప్రభా, ఎవరి హృదయంలో ప్రభా ఏ అపనింద ఉందో ప్రభా మీరు తీరుస్తారని మేము నమ్ముతున్నాం ప్రభా. నీకు వందనములు. అప్పుల బాధలు ఉన్న వారిని తీర్చండి ప్రభా, కుటుంబంలో సమస్యల వారికి బాధలు తీర్చండి ప్రభా. నీకు వందనములు, స్తోత్రములు. ఇప్పటి వరకు ప్రభా నీ బిడ్డలు వైపుతో కూర్చున్నందుకు నీకు వెళ్ళలేని వందనములు తెలుస్తున్నాం రాజా. నా తండ్రి, ఇవాళ మందిరంలో ప్రభా మరి అందరికి కూడా ఆహారం చేసిన కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనములు. వాళ్ళ కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనములు తండ్రి. ఈ ఆహారాన్ని దీవించి ప్రభా విరివిగా మా అందరికి పంచిపెట్టమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.